ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు? వదలు, నీకే చెప్పేది. పోలీసులు పిలవండి. అతే బఠానీలు వచ్చారు కదా, నేను మటర్ పలావ్ చేసి పెడతాను. అలాగే కొంచెం కిస్మిస్ కూడా వెయ్యి. అలాగే. హలో, ఏంటి ఏమైంది సరళ? నేను ఇప్పుడు అరే ఏమైందో చెప్పెళ్ళు. సుప్రీత, అదే మన సృష్టిని అరెస్ట్ చేశారట. ఏంటి? నాకిప్పుడే ఫోన్ చేశారు. తనెవరో జ్యువెలర్ దగ్గరికి వెళ్ళిందట కదా. బహుశా తన అక్కడ ఏదైనా దొంగతనం చేసిందేమో. పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారట. అలా ఎలా జరుగుతుంది సృష్టి? ఈ డబ్బులన్నీ అతనికి ఇచ్చేస్తాను. ఆ ఉంగరాన్ని తిరిగి ఇచ్చేమని చెప్తాను. జ్యువెలరీ షాప్ అంకుల్ నిజంగా చాలా మంచి అతను. నేను ఇప్పుడే వెళ్లి వెంటనే వచ్చేస్తాను. ఇలా జరిగిందేంటి? నా కారణంగా ఇప్పుడు ఇదంతా కూడా జరుగుతుంది. నువ్వు కంగారు పడకు. నేను ఇప్పుడే అభికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటాను. అభి తనని ఎలాంటి సమస్యల నుంచి కాపాడతాడు. అలాగే ఆంటీ గారు, మీరు ఫోన్ చేయండి. నేను ఎక్కడికి వెళ్తాను. సృష్టితో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో ఏంటో. నేను వెళ్తున్నాను. నేను కూడా వస్తానమ్మా, ఆగు. వద్దు పోలీస్ అంటే ప్లీజ్ నన్ను జైల్లో పెట్టకండి. ఇన్స్పెక్టర్ అంకుల్, ఇన్స్పెక్టర్ అంకుల్, ఇన్స్పెక్టర్ అంకుల్, నేనే తప్పు చేయలేదు. ప్లీజ్ నన్ను జైల్లో నుంచి బయటకు తీసుకురండి. నేనే దొంగతనం చేయలేదు. నువ్వు దయచేసి గట్టిగా అరవద్దు. సైలెంట్ గా కూర్చో, లేకపోతే నీ సమస్య ఇంకా పెద్దదవుతుంది. ఇన్స్పెక్టర్ అంకుల్ ప్లీజ్, నేను చెప్పేది వినండి. నేను నిజంగానే దొంగతనం చేయలేదు. మా నాన్నగారి ఉంగరాన్ని తిరిగి తీసుకోవాలనుకున్నాను. ఆ సేట్ నంబర్ 1 చీటర్, మీకు తెలీదు. అతను నన్ను చీటింగ్ చేశాడు. అతను ఏమన్నాడంటే నా ఉంగరంలో ఫాల్ట్ ఉందని. కానీ మా ఉంగరంలో అసలు ఎలాంటి ఫాల్ట్ లేదు సార్. అది ప్యూర్ గోల్డ్ ఉంగరం సార్. అయినా అతను నాకు 10,000 ఇచ్చాడు సార్. ఇన్ఫాక్ట్ నేను తనకి 10,000 తిరిగి ఇవ్వడానికి వెళ్ళాను. నాకు కేవలం నా ఉంగరం కావాలంతే. మీరు షాప్ అంకుల్ ని అడగండి. నేను ఆయన ముందు ఎంతగానో వేడుకున్నాను తెలుసా. ప్లీజ్ నన్ను జైలు నుంచి బయటికి తీసుకురండి అంకుల్. ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నేనే తప్పు చేయలేదు. నేను దొంగతనం చేయలేదు. దయచేసి నా మాట వినండి. నీలాంటి ఆడపిల్లల గురించి నాకు చాలా బాగా తెలుసు. చెప్పాను కదా నువ్వు వాగుతూనే ఉండొద్దని. నా గనక తిక్కరేగిందంటే అప్పుడు నీకే సమస్య అవుద్ది. ఇది పోలీస్ స్టేషన్. నా దృష్టిలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే. నువ్వు గనక తప్పు చేసావంటే దానికి శిక్ష పడి తీరుతుంది. అర్థమైందా? ఇన్స్పెక్టర్ అంకుల్ మీకు నా తప్పులే కనిపిస్తున్నాయా? మీకు సేట్ అంకుల్ తప్పులేవి కనిపించడం లేదా? దొరబాయ్, నీకు నీ భాషలోనే చెప్పాల్సి వస్తుంది. ఇదిగో శాంతి, ఇలారా. ఈ అమ్మాయి నోరు మూయించు. ఇన్స్పెక్టర్ అంకుల్ ప్లీజ్ నేను చెప్పేది. నోర్మోయ్, సైలెంట్ గా ఉండు కాసేపు. అక్కడికి వెళ్ళి కూర్చో. పోలీస్ అంటే నేను వెళ్ళు. ఏయ్, మొదటిసారి లోపలికొచ్చావా? ఒక్కసారి పోలీసుల చేతికి చిక్కితే నిన్ను జీవితాంతం వదలకుండా పట్టుకుంటారు వాళ్ళు. ఇక నువ్వు ఇరుక్కున్నావు పిల్ల. ప్లీజ్ నన్ను బయటికి తీసుకెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, మీ సార్ ఎక్కడున్నారు? లోపల ఉన్నారు. అభి ఫోన్ కలవట్లేదు. సుప్రీత, అభి ఫోన్ కలవడం లేదు. అలాగే ప్రజ్ఞ కూడా ఫోన్ ఎత్తడం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎక్స్క్యూజ్ మీ. అక్క నాకు చాలా భయంగా ఉందక్క. నువ్వు నన్ను జైలు నుంచి బయటికి తీసుకెళ్ళక ప్లీజ్. నేనేమి చేయకుండానే వీళ్ళని లోపల పెట్టి లాక్ చేసేశారు. నువ్వేం భయపడుకో. ఇప్పుడు నేను వచ్చేసాను కదా, నేను ఇక్కడ నుంచి తీసుకెళ్తాను. ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారు. నేను ఆయనతో మాట్లాడి నేను ఇక్కడ నుంచి తీసుకెళ్తాను. సరే, నేను దొంగతనం చేయలేదని నువ్వైనా వాళ్ళకి చెప్పు. నేను దొంగతనం చేయలేదు. నేను రింగ్ ని తీసుకోవడానికి అక్కడికి వెళ్ళానక్క. ఆ సేట్ పెద్ద మోసగాడు, పెద్ద చీటర్. నన్ను చీటింగ్ చేశాడు. అతను అబద్ధం చెప్పాడక్క. కావాలని అలా చేశాడు. నన్ను చీటింగ్ చేశాడక్క. ఇప్పుడు నన్ను జైల్లో పెట్టారక్క. నన్ను అరెస్ట్ చేశాడు. నేనేం చేయలేదు. తెలుసు సృష్టి, నీ గురించి నాకు తెలుసు. నా వల్ల ఈ తప్పు జరిగింది. నేను నిన్ను కొట్టాను కదా. లేదక్క, ఇందులో నీ తప్పేమీ లేదు. నువ్వేం చేసినా కరెక్ట్ గానే ఉంటుంది. నేను చేసిన పనులే అలా ఉంటాయి. నేను చాలా ఇంటెలిజెంట్, చాలా స్మార్ట్ అనుకుంటూ ఉంటాను. పైగా ఓపిక అనేది నాకు కొంచెం కూడా లేదు. కంగారులో ఏదో ఒకటి చేసేస్తాను, తర్వాత నేనే బాధపడాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడు, నేను చేసిన తప్పుకి నీకు కూడా ప్రాబ్లం అవుతుంది. నీ తప్పే లేదు. నేను పెద్దదాన్ని, కనీసం నేనైనా ఆలోచించుండాల్సింది. నేనే అనవసరంగా కోప్పడ్డాను. దానివల్ల నువ్వు ఇప్పుడు సమస్యలో పడ్డావు. లేదక్క, దయచేసి నన్ను క్షమించు సృష్టి. లేదక్క, ఇందులో నీ తప్పేమీ లేదు. నేను ఆవేశంలో ఉంగరాన్ని అమ్మకపోతే ఈ రోజు ఇలా జరుగుండేది కాదు. నేను నీలా ఎందుకు ఉండలేనక్క? నీలాగా ఎందుకు ఆలోచించలేను? నేను నీలాగా లేనంటే నేను చూసి నేను ఎందుకు నేర్చుకోవడం లేదక్క? హేట్ మై సెల్ఫ్. నువ్వు అసలు కంగారు పడకు. నేను ఆంటీని కూడా తీసుకొచ్చాను. ఆవిడకి ఇక్కడ చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. తప్పకుండా ఏదో ఒక దారి దొరుకుతుంది సృష్టి. చూడండి, డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ గారిని ఒకసారి పిలుస్తారా? ఇక్కడ ఇన్స్పెక్టర్ నేనే. చెప్పండి, ఏంటి సంగతి? నమస్కారం అండి. నేను సరళ అరోరా. అది మీరు అమ్మాయిని లోకంలో పెట్టారు కదా, అమ్మాయి
మా ఇంట్లో పీజీగా ఉంటుంది. అదే తనక్కయ్య ఈ సుప్రీతతో పాటు. ఇదంతా ఓకే, మీరిక్కడికి ఎందుకు వచ్చారు? ఇన్స్పెక్టర్ గారు, మీరు దయచేసి తను వదిలేయండి. తను అసలు ఏమీ చేయలేదు. చూడండి, మాకు ఒక బంగారు షాప్ నుండి కంప్లైంట్ వచ్చింది. అందుకే నేను వెంటనే యాక్షన్ తీసుకుని తనని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. నేనే తప్పు చేయలేదు. నేను దొంగతనం చేయలేదు. దొరబాయ్, ఇన్స్పెక్టర్ గారు, నేను చెప్పేది వినండి మీరు. తను చాలా మంచి అమ్మాయి. తను మా ఇంట్లో పీజీగా ఉంటోంది. తను తప్పు చేసే అవకాశమే లేదండి. దయచేసి నేను చెప్పేది నమ్మండి. చూడండి మేడం, మీరు మంచి కుటుంబానికి చెందిన సంస్కారవంతుల్లా ఉన్నారు. మీరు వాళ్ళని పీజీగా పెట్టుకున్నారు. బహుశా మీకు డబ్బులు అవసరం వచ్చిందో ఏమో, కానీ మీరు వీళ్ళని కళ్ళు మూసుకొని నమ్మడం మీకే మంచిది కదా మేడం. మీకు ఇలాంటి అమ్మాయిల గురించి తెలీదు. ఇలాంటి కేసులు నేను ఎన్నో చూశాను. వీళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళకి, చివరికి తల్లిదండ్రులకు కూడా వీళ్ళ గురించి నిజాలు చెప్పరు. డబ్బుల కోసం ఏమైనా చేస్తారు. మీకు కొంచెం కూడా తెలియదు మేడం ఈ ప్రపంచం ఎంతగా పాడైపోయింది అనేది. మీరు మంచివారు, అందుకనే అందరినీ అదే దృష్టితో చూస్తున్నారు. కానీ ఈ రోజు నేను మీ భ్రమను పూర్తిగా దూరం చేసేస్తాను. నిన్ననే మేము ఒక మర్యాదస్తులుండే కాలనీలో రైడ్ చేశాం. అక్కడ వ్యాపారం చేస్తున్న 3 అమ్మాయిలను మేము పట్టుకున్నాం. మీరు ఆలోచించండి, గౌరవంగా బతికే వాళ్ళ నమ్మకాలను అవకాశంగా తీసుకుని వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. మీకు తెలీదా ఈ అమ్మాయిలు ఇక్కడికి వచ్చి ఎందుకు వ్యాపారం చేస్తున్నారని? అసలు వీళ్ళ అమ్మా నాన్నలు వీళ్ళని ఎలా పంపిస్తారు? ఏదైనా కట్టుకథలు చెప్పి వెళ్తున్నారేమో. నాకు తెలియడం లేదు, ఈ అమ్మాయి ఆ సేట్ దగ్గరికి అసలు ఉంగరం అమ్మడానికి వెళ్ళిందా లేక డీల్ కుదుర్చుకోవడానికా? డీల్ కుదరకపోయేసరికి దొంగతనం చేసి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మాట్లాడదు. నార్మల్, నీలాంటి అమ్మాయిల గురించి నాకు బాగా తెలుసు. ఒక్కోసారి మీ అమ్మా నాన్నలు కూడా మీకు తోడుగా ఉంటారు కదా. డబ్బు కోసం ఆశపడి కూతుళ్లను బయటికి పంపిస్తూ ఉంటారు. సిగ్గులేని జన్మలు. వీళ్ళకి అసలు సంస్కారం అనేదే ఉండదేమో. వీళ్ళ గురించి మాకు నిజం తెలిసిపోయి వీళ్ళు ఎప్పుడైతే మాకు తిరిగిపోతారో వీళ్ళు తిరిగి మమ్మల్ని నిందిస్తూ ఉంటారు. నాకు చాలా క్లియర్ గా అర్థం అవుతుంది, ఈ అమ్మాయికి ఆ సేటికి మధ్య ఏదో జరిగిందని. ఈ అమ్మాయిల గురించి నువ్వు ఇంకొక మాట మాట్లాడినా సరే అప్పుడు నేనేం చేస్తానో నాకు తెలీదు. మేడం, మీకు వీళ్ళ గురించి తెలియదు. డబ్బుల కోసం వీళ్ళు ఏమైనా చేస్తారు. మీకు తెలుసా వీళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో? వీళ్ళ ఒంట్లో ఎవరు నీచమైన రక్తం ప్రవహిస్తుంది? నా పిల్లలు నా కూతుళ్ళు. నా పిల్లలు వీళ్ళిద్దరు. ఇక నాకంటే ఎక్కువగా వీళ్ళ గురించి ఇంకెవ్వరికి తెలియదు. అమ్మను నేను వీళ్ళకి. నేను వీళ్ళని పెంచి పెద్దవాళ్ళనైతే చేయకపోవచ్చు, కానీ 9 నెలలు నేను వీళ్ళని కడుపులో మోసాను. నేను వీళ్ళకి జన్మనిచ్చాను. వీళ్ళకి నా రక్తాన్ని పంచిచ్చాను. నా రక్తంతో పాటుగా నా సంస్కారం, నా నిజాయితీ, నా పెంపకం అన్నిటినీ ఇచ్చాను నేను వీళ్ళకి. నాకు తెలుసు నా కూతుళ్ళు చావనైనా చేస్తారు, కానీ వాళ్ళు ఎలాంటి తప్పు చెయ్యరు. అంత నమ్మకం నా సంస్కారాల మీద ఉంది, నా రక్తం మీద ఉంది. మీరు ఇన్స్పెక్టరా? ఏం ఇన్స్పెక్టర్ అసలు మీరు? ఎలాంటి ఆధారం లేకుండా మీరు అమ్మాయి మీద నింద ఎలా మోపుతున్నారు? ఒకసారి కూడా ఆలోచించలేదా? అసలు ఎలాంటి ఆధారం లేకుండా నేను మీకు గ్యారంటీగా చెప్పగలను, అసలు నా కూతురు ఇలాంటి తప్పుడు పనిని ఎప్పుడు కూడా చేయలేదని. ఒకవేళ మీరు గనక మళ్ళీ తన మీద ఇలాంటి నింద మోపారంటే నేను నిజం చెప్తున్నాను, మీరు నింద తన మీద మోపుతారేమో, కానీ ఈ రోజు నేను మీ మీద, మీ యూనిఫామ్ మీద నింద మోపుతాను. అర్థమైందా? నా మనసులోని భాగం నా పిల్లలిద్దరు. నేను ప్రాణం పెట్టుకున్నాను వీళ్ళిద్దరి మీద. వీళ్ళంటే నాకెంతో గర్వం. అదృష్టవంతులకే కూతుళ్ళ దేవుడిస్తాడు, కానీ నేనెంతో దురదృష్టవంతురాల్ని. నేను వీళ్ళని పెంచలేకపోయాను. నేను ఎంత దురదృష్టవంతురాలంటే వీళ్ళని నేను చిన్నప్పుడే దూరం చేసుకున్నాను. నేను లేకుండా పోయాక మీరు అనాథలు కావటానికి వీల్లేదు. నేనింతవరకు మీకు ఆ సంగతి చెప్పలేదు. ఈరోజు చెప్తాను. మీ అమ్మ బతికే ఉంది. మన ముగ్గురమే కాకుండా మనకు ఇంకో కుటుంబం ఉంది. మీ అమ్మ, అలాగే మీ ఇద్దరికి ఓ మంచి అక్క ప్రజ్ఞ. సుప్రీత, నాకు మాటివమ్మా, నువ్వు మీ అమ్మని కలుస్తాను అని. అలాగే కలుస్తా. నాకు మాటివ్వు తల్లి. ఎప్పుడైతే నా దగ్గర ఉన్న అమ్మ అడ్రస్ ని పోగొట్టుకున్నానో అప్పుడు మేము ఇక్కడికి రావడం వెనుకున్న కారణం నాకు అస్సలు అర్థం కాలేదు. ఆ తర్వాత ఇంత పెద్ద సంకేతం అందింది. మీరు మీ అమ్మాయిని బాగా మిస్ అవుతున్నట్టున్నారు. తన పేరేంటి ఆంటీ? ప్రజ్ఞ. అదే పేరు నాన్న కూడా చెప్పారు. ప్రజ్ఞ. అదే పేరుని నేను మొదటి రోజే వినడం జరిగింది.
అయినా నేను ఆ సంకేతాన్ని ఎందుకు పట్టించుకోలేదు? భగవంతుడు మమ్మల్ని సరైన చోటుకి పంపించాడని నేనెందుకు అర్థం చేసుకోలేదు? ప్రజ్ఞ ఈవిడికి పెద్ద కూతురు. ఇక అభి తన హస్బెండ్ అంటే మా బావగారు ఈ ప్రజ్ఞ కోసమే నాన్నని కలిసినట్టున్నారు. మా అమ్మ మా కళ్ళ ముందే ఉంటే కూడా మేము గుర్తించలేకపోయాం. కానీ ఈవిడ కూడా మా గురించి తెలుసు కదా, మేము ఈవిడ కూతుర్లమని ఈవిడకి తెలుసు కదా. ఈవిడ ఎందుకు చెప్పలేదు? ఇంత పెద్ద విషయం ఎందుకు దాచిపెట్టారు? విచిత్రంగా ఉంది. వీళ్ళ మొహాలు చూస్తే అలా అనిపించడం లేదు. మీరు వీళ్ళకి అమ్మ అని వీళ్ళకి తెలుసా అని. అది ఏంటంటే ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళ నాన్నకి నాకు మధ్య కాస్త విభేదాలు వచ్చాయి. మాకు అస్సలు పడేది కాదు. కొన్ని సమస్యలు వచ్చాయి. చాలా ప్రయత్నం చేశాం, కానీ తర్వాత మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఆయన నాకు దూరంగా వెళ్లిపోయారు. పిల్లల్ని ఆయనతో పాటు తీసుకెళ్లారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను నా పిల్లల్ని చూడలేదు సార్. నా పిల్లలు ఎలా ఉంటారు కూడా నాకు తెలియదు. ఆ తర్వాత ఉన్నట్టుండి తలరాత మమ్మల్ని కలిపిందంటే నమ్మలేకపోయాను నేను. ఒకరోజు వీళ్ళు పీజీ లాగా మా ఇంటికి వచ్చారు. బహుశా తలరాత మమ్మల్ని కలపాలనుకుందేమో. నాకైతే వీళ్ళు నా పిల్లలని అసలు తెలియదండి. కానీ నాకు ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో నేను నా పిల్లల్ని ప్రేమించడం మొదలు పెట్టాను. దయచేసి తనను వదిలిపెట్టండి సార్. మేడం, ఈ కథ చాలా బాధాకరంగా ఉంది. కానీ దురదృష్టవశాత్తు నేను మీకోసం ఏమీ చేయలేకపోతున్నాను. మీకు దండం పెడతాను సార్. ఏదో ఒకటి చేసి తన్ని బయటికి పంపించండి ప్లీజ్. చూడండి, ఏదో ఒకటి చేయండి ప్లీజ్. చూడండి, నేను మీ బాధను అర్థం చేసుకోగలను, కానీ నేను చట్టవిరుద్ధంగా నేరం చేసిన వాళ్ళను క్షమించలేను. చెప్పాను కదా తను ఎలాంటి నేరము చేయలేదని. చూడండి, ఆ బంగారు షాప్ అతను కోర్టులో కేసు ఫైల్ చేశాడు. రేపు కోర్టులో ఈ అమ్మాయిని హాజరుపరచాలి. మీరు కావాలంటే తనని అక్కడ కోర్టులో కలుసుకోవచ్చు, మాట్లాడొచ్చు, విడిపించి తీసుకెళ్లొచ్చు. ఒక్క నిమిషం. రేపటిదాకా నేను ఎదురు చూస్తూ కూర్చోలేను. నా కూతురు అక్కడ లాకప్ లో ఉంది. నేను తన్ని రోజు రాత్రికి ఇక్కడి నుంచి విడిపించి తీసుకువెళ్తాను మా ఇంటికి. ఇన్స్పెక్టర్, తను నా చెల్లెలు. నాకు చాలా బాగా తెలుసు. తను ఎప్పుడు అలా చేయదు. ప్లీజ్ తనని వదిలేయండి. ఏం తెలుసు మీకు తన గురించి? మీరు ఇంతవరకు మీ అమ్మనే గుర్తుపట్టలేదు. ఎందుకంటే నేనే వీళ్ళకి చెప్పలేదు. నేనే వీళ్ళిద్దరికి చెప్పలేదు వీళ్ళు నా కూతుళ్ళని. ఒకే రోజులో నా బుర్ర మొత్తం తినేయకండి. నేను ఇంకా చాలా పనులు చూసుకోవాలి. వెళ్ళండి. మీకైతే చాలా పనులున్నాయేమో, కానీ నాకు ఇది ఒక్కటే పనుంది. అభికి మళ్ళీ ఫోన్ చేస్తాను. సృష్టి, నువ్వు ఆ ఇన్స్పెక్టర్ మాటలేవి పట్టించుకోవద్దు. ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. అమ్మ చెప్పిందిగా. సరళ గారు అన్నారు కదా, ఆవిడ ఏదో ఒకటి చేస్తానని. నువ్వు చూస్తూ ఉండు, ఖచ్చితంగా ఆవిడ ఏదో ఒకటి చేస్తారు. ఆవిడ ఇందాకే తనకి ఫోన్ చేశారు. అదే రాక్ స్టార్ అభికి. ఆయనకి చాలా మంది తెలుసు కదా. ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు. నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. చూస్తుండు, ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్తాం. నాకు ఈ జైలు నుంచి బయటకు రావాలని లేదు. ఎందుకు? ఇప్పుడు నువ్వెందుకు ఇలా అంటున్నావు సృష్టి? నాకు ఆవిడ చేసే సాయం ఏమాత్రం అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు ఆవిడ ప్రేమ ఉన్నట్టు నాటకం ఆడుతుంది? ఏ బంధాన్ని అయితే ముందుగానే అంతం చేసిందో ఎందుకు ఆ బంధాన్ని కలుపుకోవాలని చూస్తుంది? ఆవిడ మా అమ్మ కాదక్క. ఎప్పటికీ మా అమ్మ కాలేదు కూడా. మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఒకవేళ ఈవిడ నన్ను బయటికి తీసుకొస్తుందంటే నేను అసలు బయటికే రానక్క. కావాలంటే నా మీద నింద మోపని, కేసు పెట్టని, జైల్లోనే ఉండిపోని, ఇక్కడే చచ్చిపోని. నాకేమాత్రం బాధగా ఉండదు. కానీ ఈవిడ నాకు సహాయం చేస్తే ఆ భారాన్ని నేను మోయలేనక్క. నేనెంత ముందుదాన్నో అది నీకు తెలుసు కదా. కానీ సృష్టి, ఏం చెయ్యాలి? నాకు అసలు ఇక్కడ ఎవరు తెలీదు. నేను ఇక్కడి నుంచి ఎలా తీసుకువెళ్ళాలి? ఆవిడ మనకు అమ్మని చెప్పుకుంటుంది. మనకి ఈవిడ అందరికంటే ఎక్కువ అవసరం అయినప్పుడు ఎక్కడుంది? నాకు చిన్నప్పుడు దెబ్బలు తగిలినప్పుడు, నాకు రాత్రులు భయం వేసినప్పుడు మన ఫ్రెండ్స్ మనల్ని అనేవారు, ఏడిపించేవారు. నీకు అసలు అమ్మే లేదని. ఆ టైంలో ఆవిడ ఎక్కడుందక్క? అక్క, నా దృష్టిలో నువ్వే నాకన్ని, నువ్వే నాకు అమ్మ, నువ్వే నాకు నాన్న, నువ్వే నా సర్వస్వం. చూడక్క, నువ్వు ఇంకెవరినైనా సాయం అడుగు, కానీ తన హెల్ప్ మాత్రం నువ్వు తీసుకోవద్దు. ఎందుకంటే ఈవిడికి నేను రుణపడి ఉండలేనక్క. ఈవిడ నాకు అమ్మ కాదు, ఎప్పటికి అమ్మ కాలేదు కూడా. ఐమ్ సారీ. నేను ఎవరిని అడగాలి? నాకు ఇక్కడ ఎవరు? డాక్టర్, నానమ్మ ఈరోజు కొత్త నాటకం ఏమీ మొదలు పెట్టలేదు కదా. చక్కగానే బిహేవ్ చేసింది కదా. అదేంటంటే, నాకు తెలుసు తను అనుకున్నది సాధించడం కోసం ఏదో ఒక నాటకం ఆడుతూనే ఉంటుంది అని. నాకు ఇది కూడా తెలుసు, తను ప్రతి సెషన్ లోనూ ఏదో ఒక కొత్త ప్రాబ్లం క్రియేట్ చేస్తూనే ఉంటుందని. కానీ మీరు తను చేసిన వాటన్నిటిని భరిస్తూ వస్తున్నారు. ఏదేమైనా తనకి వైద్యం చేస్తూ వస్తున్నారు. ఐ మీన్, దిస్ ఇస్ సంథింగ్ ఇన్క్రెడిబుల్. చిన్న ఊరు నుంచి వచ్చాను.
ఊరు నుండి వచ్చిన వాళ్ళకి ప్రతి విషయంలోనూ చాలా ఓపిక ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇదే మాకున్న ప్లస్ పాయింట్ కూడా. చాలా ఓపికగా ఎదురు చూస్తూ ఉంటాం మా కలల్ని నిజం చేసుకోవడం కోసం, అలాగే సమస్యలు దూరం అవ్వడానికి కూడా. మీరు నా గురించి అస్సలు కంగారు పడకండి, నాకు పేషెన్స్ చాలా ఎక్కువ. డాక్టర్, అదేంటంటే మా నానమ్మ 5 నిమిషాల కంటే ఎక్కువ ఏ డాక్టర్ని కూడా భరించలేదు. కానీ మీరు మీ పేషెంట్ మీద ఎంతో ప్రేమను చూపిస్తున్నారు. ఇక ఇదే మీ సక్సెస్ కి అన్నిటికంటే పెద్ద కారణం. మా నానమ్మ కోసం చేస్తున్న దానికి నేను మీకు ఎంతో రుణపడి ఉంటాను. అరే ఒకవేళ మీరు నాకు మీ రుణం తీర్చుకునే అవకాశం ఇచ్చారంటే నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాను డాక్టర్. సరే ఓకే, నువ్వు ఎలా కోరుకుంటే అలాగే జరుగుతుంది. సరళ గారి సహాయం తీసుకోను, ఓకే? కానీ నువ్వేమాత్రం కంగారు పడుకో. నాకు ఒక వ్యక్తి తెలుసు, అతను తప్పకుండా సాయం చేస్తాడు. అలాగే వెంటనే నిన్ను బయటకు తీసుకొస్తాను, సరేనా? నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వు. నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. అక్క త్వరగా రా అక్క. అక్క త్వరగా రా అక్క. 97, 98, 99, 100. Yes. Wow, you're so strong, Karan. థ్యాంక్ యూ. Look at your arms. Oh my God, darling. You're so amazing. థ్యాంక్స్ బేబ్. కొంచెం నా ఫోన్ ఇస్తావా? Yeah, sure. థ్యాంక్ యూ. థ్యాంక్స్ బేబ్. Ouch! Hello? హలో. Oh no. ఇతను రిషబ్ కాదు, ఇది కరణ్ గొంతు. హలో, నేను ఫోన్ చేయడం కంటే ముందు మెసేజ్ చేసి ఉండాల్సింది. నువ్వు ఒక్కసారి రిషబ్ గారికి ఫోన్ ఇవ్వగలవా? రిషబ్ నీకు ఫోన్ ఇవ్వాలా? యాక్చువల్లీ నేను ఆయనకి ఫోన్ చేశాను. నాకు చాలా ముఖ్యమైన పనుంది. నీ చుట్టుపక్కల ఉన్నారంటే ప్లీజ్ ఒక్కసారి ఫోన్ ఇవ్వు. నువ్వు ఎప్పటిలాగే ఇప్పుడు కూడా రాంగ్. ఈ నెంబర్ నాదే. నీ నంబరా? కానీ నా ఫోన్ లో అయితే ఆయన పేరుతో సేవ్ అయ్యింది. నేను బహుశా రాంగ్ నంబర్ సేవ్ చేసుకుని ఉంటాను. దయచేసి నువ్వు ఆయనకి ఫోన్ ఇవ్వు ప్లీజ్. ముందు నాకు విషయం చెప్పు. నువ్వు అన్నయ్యకి ఫోన్ చేసావు, ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? మాట కూడా కంగారుగా అనిపిస్తోంది. మాటికి సారీ చెప్తున్నావు. ఏమైనా జరిగిందేంటి? యాక్చువల్లీ నేను చాలా పెద్ద సమస్యలో ఉన్నాను. నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాను. నేను రిషబ్ గారిని ఇక్కడికి రమ్మని పిలవాలి. ఇప్పుడైనా ఆయనకు ఫోన్ ఇవ్వవా ప్లీజ్? సీరియస్లీ? నీకు తెలుసు కదా నువ్వు ఒక పెద్ద సమస్యవని. సమస్యని ఎప్పుడు వెంట పెట్టుకుని తిరుగుతుంటావు. ఈ రోజు పోలీసులు నిన్ను పట్టుకున్నారా? అసలు ఇంతకీ నువ్వేం చేసావు చెప్పు. కొంపదీసి ఎవరైనా అబ్బాయి మానాన్ని నువ్వు పోలీస్ స్టేషన్. సరే అయిపోయిందా? కనీసం ఇప్పుడైనా నంబర్ ఇవ్వు. ముందు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకని అడగవా? నా మనసుకు సంతోషాన్ని కలిగించినందుకు. యూనో, ఎప్పుడు నువ్వు టెన్షన్ లో ఉన్నా, ప్రాబ్లం లో ఉన్నా, అప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ రోజు నువ్వు నాకు చాలా హ్యాపీని ఇచ్చావు తెలుసా. చూడు, ఇప్పుడు నంబర్ ఇవ్వు ప్లీజ్. ఓకే. యు నో దట్ నా ఐ హేట్ యు. ఐ రియల్లీ హేట్ యు. అయినా సరే నేను నీకు అన్నయ్య నెంబర్ పంపిస్తున్నాను. ఎందుకంటే ఇంకా నీ ప్రెస్టేషన్ చాలా ఎక్కువ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అన్నయ్య చాలా ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాడు. తను కనుక మీటింగ్ లో ఉండుంటే తను ఎవరి కాలు పిక్ చేయడు. అంటే మేం చేస్తే తీస్తాడనుకో. అండ్ నేను కోరుకుంటున్నాను నీకోసం ఈ నంబర్. ట్రై నో రిప్లై కావాలి అని. ఇలా చూడు రిషబ్, మన నెక్స్ట్ కమర్షియల్ కోసం నేను షార్ట్ లిస్ట్ చేసిన కొన్ని పిక్చర్స్ ఇవి అండ్ వీ నీడ్ టు ఫైనలైజ్ టుడే. సుప్రీత ఫోన్ ఈ టైంలో? ఎవరో ప్రీత ఫోన్ చేస్తుంది. ఇంటి నుండి కాదు, సో డోంట్ వరీ. ఐఎమ్ షూర్ ఇట్స్ నథింగ్ అర్జెంట్. సో టెల్ మీ విచ్ మోడల్ టు బి ఫైనలైజ్డ్. సమీర్, గివ్ మీ ద ఫోన్. సారీ, ఐ సెడ్ గివ్ మీ ద ఫోన్. హాయ్ సుప్రీత. రిషబ్ గారు, నాకు మీ హెల్ప్ చాలా అవసరం. ఏమైంది? నేను పోలీస్ స్టేషన్ లో ఉన్నాను. వీళ్ళు సృష్టిని అరెస్ట్ చేశారు, లాకప్ లో ఉంచారు. వాట్? Don't worry, Suprita. I'm coming immediately, alright? Gentlemen, I'm very, very sorry. I know this meeting is very important, but I have to leave immediately. It's an urgent. Samir, mail me all the pictures and I will have a look at my phone. Alright? Sure. All the best. అసలు అభి ఫోన్ ఎందుకు కలవటం లేదో తెలియటం లేదు. ఇందక నుంచి ట్రై చేస్తున్నాను. ఏమైంది? ఏదైనా పనిలో ఉన్నాడేమో, కానీ వాళ్ళు నాకు తన అవసరం చాలా ఉంది. ప్రజ్ఞకి ఫోన్ చేసి చూస్తాను. హలో ప్రజ్ఞ, మన సృష్టి ఉంది కదా, తన్ని లాకప్ లో పెట్టేశారమ్మా. మన ఇంటికి దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ. నువ్వు తొందరగా వచ్చి. నేను ఇందక్కడి నుంచి అభికి ఫోన్ చేస్తున్నాను కానీ తను లిఫ్ట్ చేయడం లేదు. బహుశా ఏదైనా పనిలో బిజీగా ఉన్నాడేమో. నువ్వేనా అమ్మా? సహాయమా? మీరు ఒక పని చేయండి ఆంటీ, మీకు సహాయం కావాలి కదా, మీరు ఒక అప్లికేషన్ రాసి ఇక్కడికి పంపించండి.
2-3 నెలల తర్వాత ఏం చేయాలో ఆలోచించి చెప్తాను. అదేంటంటే మీతో మాట్లాడడానికి ఇక్కడ ఎవరికి కూడా టైం లేదు, అందుకని. తను వెంటనే ఫోన్ ప్రజ్ఞకి ఇవ్వు. మీకు సింపుల్ భాషలో చెప్తే అర్థం కదా ఏంటి? ప్రజ్ఞ మీతో మాట్లాడడం కుదరదు అంటే కుదరదు అని అంతే. అది కాకుండా మీరు తనకి సహాయం చేయలేనప్పుడు తను మీకు సహాయం ఎలా చేస్తుంది చెప్పండి? ప్రజ్ఞ ఫోన్ ముట్టుకోవడానికి నీకెంత ధైర్యం? ఓ యూర్ రైట్. చేత్తో ముట్టకపోతే ఫోన్ ని కాల్తో లిఫ్ట్ చేయాలా? అదేంటంటే నేను కాల్తో ఎత్తే ఉంటాను, కానీ అది నాకు కాల్కి పాడిక్యూర్ చాలా అవసరం అనిపిస్తుంది. నేను నీకు దండం పెడతానమ్మా, ప్లీజ్ ప్రజ్ఞకి ఫోన్ ఇవ్వు. హౌ స్వీట్. ఐ థింక్ మీరు కూడా ఇదే కోరుకుంటున్నారేమో, నేను వెళ్లి పెడిక్యూర్ చేయించుకోవాలి, మీతో ఇలా మాట్లాడి టైం వేస్ట్ చేసుకోకూడదు అని. సరే మీరే ఫోన్ కట్ చేసేయండి ఆంటీ. అదేంటంటే ప్రజ్ఞ ఇప్పుడు ఇక్కడ అవైలబుల్ లో లేదు, నేనేమో పెడిక్యూర్ చేయించుకోవడానికి వెళ్ళాలి, లేట్ అయిపోయింది. ఓకే బాయ్. తను ఒక్క నిమిషం. ఫోన్ కట్ చేసింది. ఇప్పుడు నేను ఆ సృష్టిని ఎలా? ఏదేమైనా సరే నేను నా కూతుర్ని ఈ రాత్రికి లాకప్ లో అస్సలు ఉండనివ్వరా. నేను ఎలాగోలా ఏదో చేసి తన్ని మా ఇంటికి తీసుకెళ్లి తీరుతాను.